రైతులకు నమస్కారం. ఈరోజు రైతులకు ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది మనకు ఆటోమేటిక్ సోలార్ సిస్టమ్ అన్నమాట. ఇది మనకి లైటింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. నైట్ టైంలో పంట పొలాల దగ్గర మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పశువులు ఉన్న వాళ్ళ రైతులకు కానీ ఇతర తోటలు ఉన్న రైతులకు కానీ మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఇది ఆటోమేటిక్ సెన్సర్ లైటింగ్ అన్నమాట. ఇది మీకు ఇక కనబడుతుందిగా ఇట సెన్సర్. ఇది సెన్సర్. ఇది మనకు బటన్. ఇది మీకు క్లియర్గా ఉల్టా ఆపోజిట్గా కనపడుతుండొచ్చు. ఇది మనకు సోలార్ ద్వారా ఎనర్జీ అనేది మనకు ఛార్జింగ్ అవసరం లేదు. సోలార్ ద్వారా ఇది ఛార్జ్ అయ్యి మనకు లైటింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇది పశువులు ఉన్న రైతులకైతే క్లియర్గా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే షెడ్ల దగ్గర ఇది మనం ఒక పోల్ ఏర్పాటు చేసి అక్కడ పెట్టేస్తే ఎండకు అదే ఛార్జ్ అవుతుంది. ప్లస్ అదే నైట్ టైం కానీ ఇలా లైట్ అనేది పడుతూ ఉంది. ఇది ఆ సర్లింగ్ లైక్ ఎవరు వచ్చినా ఈ లైట్ అనేది ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే మనకు 2 మీటర్స్ దాకా ఇది డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఇట్లా మనం ఉన్న ఏరియా నుంచి ఆ సైడ్ ఎవరు వచ్చినా మనకి ఇట్లా లైట్ బ్లింక్ అవుతుంది. అంటే అక్కడ ఎవరో ఉన్నారని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మెయిన్గా పశువులు ఉన్న వాళ్ళు, తోటలో ఉన్న రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది. మనం ఇది ఆన్లైన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఆన్లైన్స్ మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ప్రోడక్ట్స్ అనేది. రైతులకు ఇది ఈ లైటింగ్ ఆటోమేటిక్ సోలార్ లైటింగ్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ లో క్వాలిటీ ప్రోడక్ట్ ఇది. అంటే చాలా తక్కువ ఉంటుంది. చూశారు కదా, ఇది మంచిగా అయితే పనిచేస్తూ ఉంది. నేను ఒక 3-4 డేస్ అయితే దీన్ని అయితే ట్రై చేసిన తర్వాత మీకు అయితే రివ్యూస్ అయితే ఇస్తాను. చాలా బాగా అయితే ఉంది. రైతులు ఎవరైనా కావాలంటే కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇది ప్రమోషన్ అయితే కాదు, కాకపోతే నాకు సంబంధించి మాకు కొన్ని పశువులు ఉన్నాయి కాబట్టి దానికి సేఫ్టీ మెజర్మెంట్లో తీసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి సెన్సర్ లైటింగ్స్ అనేది ఇంకా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒకటి శాంపుల్గా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మంచిగా రిజల్ట్ రావడంతో ఇంకా 2-3 తీసుకుంటా ఉన్నాం ఇలాంటి సెన్సర్స్ లైటింగ్ అనేటివి. మనకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు, దాన్ని బట్టి నేనైతే తీసుకోవడం జరిగింది. ఇదైతే మంచిగా ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రతి ఒక్క రైతులకు తెలియజేయడం నా బాధ్యత. కాబట్టి మీరు కూడా పశువుల షెడ్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆటోమేటిక్ సోలార్ సిస్టమ్ లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇది డే టైం అనమాట. ఇప్పుడు మీరు కనబడుతుంది కదా, ఈ డే టైంలో ఇది ఛార్జ్ అవుతుంది. నైట్ టైంలో ఇలా లైట్ ఆటోమేటిక్ అదంతగా అదే వస్తూ ఉంటుంది. ఇది మనకు ఆ సర్లింగ్లోకి ఎవరు వచ్చినా ఇట్లా లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. టైంలో దీన్ని విజువల్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఆ విజువల్ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చాలా మంచిగా అయితే పనిచేస్తూ ఉంది. ప్రోడక్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది. మీకు ఆ విజువల్ కూడా మనం దీంట్లో ఈ వీడియోలో యాడ్ చేస్తూ ఉన్నాం. పశువుల దగ్గర ఇది అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రీసెంట్గా మేము పెట్టిన ఒక హార్టికల్చర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి చూడడం జరిగింది. దీని రిజల్ట్ అయితే బాగా ఉంది. కాబట్టి రైతులకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఉపయోగపడతామని అయితే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాం. ఇది సోలార్ లైటింగ్ సిస్టమ్ కాబట్టి మనకు దీనికి సపరేట్ పవర్ ఇచ్చే అవసరం కూడా ఉండదు. మనం ఒక పోల్కి పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ప్లస్ అదే మనకు వర్క్ చేస్తూ ఉంది. ఒక్కసారి మనం ఆన్ చేసి పెట్టేస్తే మనం దాన్ని అంటే మరి పని లేకుండా అది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ఆ సర్లింగ్ ఎవరు వచ్చినా మనకు లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. ఇదే తరహాలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వారి కోసం అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా తీసుకురావాలని అయితే మేమైతే అనుకుంటా ఉన్నాం. సోలార్ లైటింగ్ ద్వారా ఉన్న సీసీ కెమెరాలను కూడా మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. వాటితో పాటు కొన్ని సెన్సర్స్ అనేటివి ఉంటాయి. ఆటోమేటిక్ సెన్సర్స్. మనం ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ కాలంలో వ్యవసాయం కొద్దిగా మోడిఫై అవుతూ కొంచెం యాంత్రీకరణగా వేగంగా పుంజుకుంటున్న సమయంలో ఇలాంటి టెక్నాలజీలు కూడా రైతులు వినియోగించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని మన అగ్రికల్చర్ ఛానల్ తరఫున రైతులకు తెలియజేస్తూ, ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మంచి ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే మన రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం. రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వారికి ఇలాంటి సూచనలు సలహాలు అందజేస్తాం తెలియజేస్తూ